పెళ్లి కొడుకు తమరేనా? నేనే. అమ్మ, ఓం నమ శివాయ. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు సుమా? పెళ్ళయ్యాక తెలుస్తుంది. లేదంటే చాలా తతంగాలు అవుతాయి. నేను మంత్రాలు చదవాలి. పెళ్లి కూతురు తెలియకుండా మంత్రాలు ఎలా చదువుతారు? ఏ తతంగం అవసరం లేదు. నేను చెప్పినప్పుడు మాంగళ్యం తంతు నానేనా అనే మంత్రం చదివితే చాలు. ఓం నమ శివాయ. ఇక్కడ పెళ్లి జరుగుతుందని మీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియడానికి వీల్లేదు. తెలిసిందో లోపలున్న పంతులు గారితో నీకు తద్దిన మంత్రాలు చదివిస్తా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏరా శిష్య, నువ్వు వెళ్ళే ఇల్లు ఎక్కడో దొరికిందా? నా పెండా కూడా తెలిసింది. అదేమిట్రా? అదంతేనండి గురువు గారు, మీరు కానివ్వండి, నేను మీతోనే ఉంటాను. శ్రీరామ రామ రామేతి రమే రామే. ఈ రోజు నా జాతకం ఇలా ఏడిసింది. ఓం నమ శివాయ. ఒరే సొంఠ, ఓం నమ శివాయ కాదురా, జై శ్రీరామచంద్ర మహాప్రభుకి జై. రామ రామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. వదినా, వదినా వస్తున్నాను. ఓం గణనాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సింహం భూతవిశ్వేదసాదనం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి పంతులు గారు, మీకు కావలసినవన్నీ వచ్చేసినట్టేనా? ఇంకా ఏమైనా కావాలా? అన్నీ వచ్చేసాయమ్మా. అమ్మా, ఇద్దరూ పట్టుబట్టలు కట్టుకుని వస్తే కార్యక్రమం మొదలు పెడదాం. ఎలాగైనా దీన్ని ఆపాలని ట్రై చేస్తుంటే ఆగట్లేదు. ఏం చెయ్యాలి? వదిన గారు, మీరు తీసుకొచ్చిన పట్టుబట్టలు పిల్లలకిస్తే వాళ్ళు కట్టుకుని వచ్చేస్తారు. అలాగే వదిన గారు, ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడే పెట్టానే. కైలాష్ బాబు కోసం తీసుకొచ్చిన పట్టుబట్టలు ఏమైనాయి? ఇక్కడే పెట్టాను. ఎవరు తీశారు? త్వరగా రండొదినా. వస్తున్నాను వదిన గారు. ప్రియా, మీ బావగారి బట్టలు నువ్వేమైనా తీసావా? నేనెందుకు తీస్తానమ్మా? ఏమైంది వదిన గారు? పిల్లల బట్టలు ఇప్పుడే ప్లేట్లో పెట్టి మీరు పిలిచారని ఇలా వచ్చాను వదినా. మళ్ళీ వెళ్ళి చూస్తే అల్లుడు గారి పట్టుబట్టలు కనిపించటం లేదు.
వీళ్ళిద్దరేంటి నన్ను అనుమానంగా చూస్తున్నారు? అబ్బ, అబ్బ, నా వైపు చూస్తావేంటి ప్రియా? అంటే ఆ బట్టలు నేను తీసానా? ఆ మాట నేను అనలేదే. మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఇక్కడున్న ఎవరూ తేలేదు. కానీ పూజకి కట్టుకోవలసిన కైలాష్ బట్టలు ఇక్కడ లేవు. ఏమైనట్టు? వాటికే కాలు చేతులు వచ్చి ఎక్కడికైనా పరిగెత్తాయేమో. మా అల్లుడు గారి కోసం తెచ్చిన బట్టలు నువ్వేసుకున్నావేంటి బాబు? మీ అమ్మాయి మెళ్ళో నేను మంగళసూత్రం కట్టాలంటే పట్టుబట్టలు కట్టాలి కదత్త. అయ్యో సారీ అండి. నా ప్యాంట్ చిరిగిపోతే ఈ బట్టలు కైలాష్వి అని తెలియక నేను కట్టుకున్నాను. జెంటిల్మెన్, ఐఎమ్ రియలీ వెరీ సారీ. కావాలనే కట్టుకొని ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నాడు. వామ్మో, వీడేమిటి ఇంత తేడాగా ఉన్నాడు? ఓం శ్రీ రామచంద్రాయ నమః. ఒరే శిష్య, నువ్వు చెయ్యవలసింది రామచంద్రమూర్తికి రా. ఓ సరే సరే, వక్రతుండా ధీమహి. కైలాష్ కట్టుకోవాల్సిన పట్టుబట్టలు ఈ అబ్బాయి కట్టుకున్నాడంటే 16 రోజుల పండుగ ఆగిపోయినట్టేనా? అన్నయ్య, నోరు తెరిస్తే అశుభమేనా? మంచనేదే పలకవాసులు. అమ్మా, ఇదిగో ఇప్పుడే వెళ్ళి నా చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని ఈ పట్టుబట్టలు కైలాష్ గారికి ఇచ్చేస్తాను. బాబు, ఒకరు వాడిన బట్టలు పూజలో కూర్చోవడానికి ఎలా పనికొస్తాయి? కొత్త బట్టలే వేసుకోవాలి. ఇప్పుడే ఫోన్ చేసి నేను కొత్త బట్టలు తెప్పిస్తానమ్మా. బాబు అవసరం లేదు. నేను 2 జతల పట్టుబట్టలు తీసుకొచ్చాను. కార్యక్రమం అయ్యాక ఇద్దామనుకున్నాను. ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. థ్యాంక్స్ అత్తయ్య. నాన్న కైలాష్, ఇద్దరు వెళ్ళి బట్టలు మార్చుకుని త్వరగా వచ్చేయండి.
చూసావా రాధిక, నీ పుట్టింటి నుంచి వచ్చిన పట్టుబట్టలు కట్టుకొని పెళ్లి కొడుకులా రెడీ అయ్యాను. ఇక నీ మెళ్ళో మంగళసూత్రం కట్టడమే తరువాయి. ఇక నువ్వు పిచ్చి వేషాలు ఆపే అమర్. ఇది నీకు మంచిది కాదు. హే, పంచభూతాల సాక్షిగా నీ మెళ్ళో నేను మంగళసూత్రం వేస్తాను. ఏ విధంగా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా అమర్ ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? మంగళసూత్రం కొని ఇక్కడి దాకా తెచ్చాడంటే తను చెప్పింది ఎలాగైనా చేస్తాడు. దాన్ని నా మెడలో వేసే ప్రయత్నం చేస్తాడు. ఎవరికి అనుమానం రాకుండా దాన్ని అడ్డుకోవాలి. రాధిక, 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 ప్రపంచాన్ని మర్చిపోయి ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు కైలాష్ గారు. రెడీ కూడా కాలేదు. ఏమన్నా ప్రాబ్లమా? చూడు రాధిక, ఆడపిల్ల పుస్తలు పోసుకుంటుంది అంటే చాలా సంబరపడిపోతుందని విన్నాను. కానీ నేను మిమ్మల్ని చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను. మీలో ఆ ఉత్సాహమే కనిపించడం లేదు. నువ్వలా డల్గా ఉంటే నా మనసుకి ఏదోలా ఉంటుంది. నీ ప్రతి కష్టాన్ని షేర్ చేసుకుని అది తీర్చాల్సిన బాధ్యత మాత్రమే కాదు, అంతకు మించి నీ మీద ప్రేమ ఉంది. నిజంగా ఏమైనా సమస్య ఉంటే మాత్రం అది దాచి నీలో నువ్వు కుమిలిపోకు. అది ఏమైనా, ఎలాంటిదైనా అర్థం చేసుకుని నీకు అండగా నిలబడ్డానికి నేనున్నాను. పెళ్లికి ముందే నిజాయితీగా నా ప్రేమ గురించి కైలాష్ గారికి చెప్పుంటే ఇప్పుడు అమర్ గురించి చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు? చెప్పకపోతే అమర్ వల్ల ఏ ప్రాబ్లం వస్తుందో ఏమీ అర్థం కాని పరిస్థితి. సరే, ఏమీ లేకపోతే మంచిదే. ఏదైనా ఉంటే మాత్రం ధైర్యంగా నాకు చెప్పు. ఒక్క నిమిషం. హలో, హలో. ఆ ఈడియట్ని వదిలే సమస్య లేదు. ఆల్రెడీ కేసు ఫైల్ చేశా. తప్పుని దాచకుండా చెప్తే క్షమించొచ్చు. మోసాన్ని నిజాయితీగా ఒప్పుకుంటే వదిలేయొచ్చు. కానీ వాడలా చేయలేదు. ఏం జరిగింది అని నాకు నేనుగా అడిగినా కూడా జరిగిన వాస్తవం చెప్పకుండా నా నమ్మకాన్ని దెబ్బతీశాడు.
ఫంక్షన్ డిస్టర్బ్ అయితే అమ్మ ఫీల్ అవుతుంది. నేను రేపు మాట్లాడతాను. ఒక చిన్న ఆఫీస్ మ్యాటర్. సరే, నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చే. అలాగే కైలాష్ గారు. రాధిక, అనుకున్న శుభముహూర్తానికే ఈ మాంగళ్యాన్ని నీ మెడలో వేయడం తథ్యం. ఆహా, ఇదేమిటి? మెడలో కట్టాల్సిన మంగళసూత్రాన్ని పూలదండలో అమరుస్తున్నాడు. ఇతని చేష్టలేమిటో. ఓం నమ శివాయ. ఎవరైనా మెళ్ళో 3 ముళ్ళు వేస్తారు. నేను 3 ముళ్ళు ముందే వేసి దీన్ని నీ మెడలోకి చేరుస్తున్నాను. వామ్మో, ఇప్పుడు ఇతని దండ తీసుకెళ్ళి ఏ అమ్మాయి మెడలో వేస్తాడు? ఈ వింత మనిషికి భార్య అయ్యే అమాయకురాలు ఎవరో? నేనేం మంత్రాలు చదవాలో అంతా నా కర్మ. ఓం నమ శివాయ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంచాయ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సరస్వతీ నమః. సరస్వత్యారంభం కరిష్యామి నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం క్షీరోదం ప్రదేశే శుచిమంగళసైకతే మౌక్తికానాం అమ్మా, అబ్బాయికి బొట్టు పెట్టమ్మా. ఓం గణానాం త్వా అక్షంతలు తీసుకుని పూజ చేస్తూ ఉండండమ్మా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం